నమస్కారం, నా పేరు శ్రీనివాసులు. నా ఊరు వచ్చేసేసి వెంకంపేట్ విలేజ్, జోగులాంబ, గద్వాల్ డిస్టిక్. నాకు 10 ఎకరాల భూమి ఉంది. దాన్ని మొత్తం వరి సాగు చేస్తాను. మా పొలాల్లో సొంటిగడ్డి ఉద్ధృతి ఎక్కువగా ఉండేది. దానికి ప్రత్యామ్నాయంగా చాలా మందులు వాడి చూస్తే దానివల్ల అనుకున్నంత రిజల్ట్ నాకు రాలేదు. అయితే బేర్ ప్రతినిధులు వచ్చి నాకు మోటివేట్ చేశారు. వచ్చి ఇట్లా బేర్ కంపెనీలో ఇట్లా కొత్త రకం మందు వచ్చింది కలుపు కానీ, ఆ మందు చెప్పిన తర్వాత కౌన్సిల్ యాక్ట్ చెప్పిండ్రు మందు వచ్చేసేసి. దాన్ని వాడిన తర్వాత మంచి దిగుబడి రావడము, ఇంకోటి దాంట్లో కలుపు మొత్తం నాశనం కావడము, సేను అనుకున్న రీతిలో మంచిగా పచ్చగా సేను మంచిగా నీట్గా వచ్చేస్తుంది. కలుపు ఉధృతి ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువ మంది లేబర్ని ఎక్కువగా తీసుకునేది జరిగేది. అయితే ఈ లేదు వాడడం వల్ల ఇది సొంటిగడ్డి దాంతో పాటు చిన్న కలుపు మొక్కలన్నీ మొత్తం నాశనం అయిపోయినది. అది కౌన్సిల్ యాక్ట్ స్ప్రే చేసిన తర్వాత 2 రోజులు ఆరబెట్టేసి తర్వాత నీళ్ళు పెట్టిన తర్వాత లోపలే మొత్తం నాశనం అయిపోయేది గడ్డి. అయితే నాకు అట్లా ఆ విధంగా నాకు మనీ సేవింగ్ బాగా అయింది. సుమారుగా నాకు 60 నుంచి 70% వరకు ఖర్చు తగ్గింది. కౌన్సిల్ యాక్ట్ రిజల్ట్ బాగుంది. మామూలుగా 10 to 15 డేస్ గ్యాప్ తీసుకునేవాడిని. లేదు అనుకుంటే 3 లేక 4 ఆకుల దశలో ఉన్నప్పుడు పొలంలో స్ప్రే చేసేవాడిని. స్ప్రే చేసిన తర్వాత ఒక 2 డేస్ పొలాన్ని మొత్తం ఆరగట్టిన తర్వాత వాటర్ వదిలేసేసి అలా పెట్టేసిన తర్వాత మొత్తం లోపల గడ్డి చనిపోవడము, కుళ్ళిపోవడం జరుగుతుండేది. తోటి రైతులు ప్రతి ఒక్కరు కౌన్సిల్ యాక్టివ్ వాడండి. పంటని ఆరోగ్యంగా చూసుకోండి. ఉత్తమ పరిష్కారం, అత్యుత్తమ గౌరవం.